బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. సొసైటీలో తిరుగుతున్న కొద్దీ ఉమెన్కి అడుగడుగున ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెన్కి లేవా అంటే లేవని కాదు. ఈ వీడియో ఉమెన్స్ గురించి కాబట్టి ఉమెన్స్ గురించి మాట్లాడదామని అయితే అనుకుంటున్నా. ఆఫీస్లో ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత అదే చాలా ప్రాబ్లమాటిక్గా మారచ్చు. ఎలా వదిలించుకోవాలని తెలియకపోవచ్చు కూడా. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని రిలేషన్షిప్లోకి వెళ్ళి దాంట్లో చిక్కుకుపోయిన ఉమెన్స్ ఎంతో మంది సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం. సో మరి ఈ రోజు నాతో ఇవన్నీ మాట్లాడడానికి అడ్వకేట్ సుభాషిణి గారు ఉన్నారు. సుభాషిణి గారితో చాలా విషయాలు మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? ఎస్ మ్యామ్, నేను చెప్పినట్టుగానే ఉమెన్ అంటే ముందు ఇంట్లోంచి అడుగు బయట పెట్టినప్పుడే అదొక ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. కాకపోతే తెలియకుండా కొన్ని ప్రాబ్లమ్స్ జరిగిపోతూ ఉంటాయి. ఒక విషయానికి వస్తే ఇప్పుడు మనం ఆఫీస్లోనో ఇంకెక్కడో బయట నార్మల్గా రోజు ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నారు. కొంచెం ఫ్రెండ్లీ పరిచయాలతో కొంచెం క్లోజ్ అయిపోయి వాళ్ళకి డబ్బులు ఉంటాయి, అయ్యో పాపం ఎందుకు డల్గా ఉన్నాడు, డబ్బులు కదా ఇచ్చేద్దాంలే అన్నట్టు ఇచ్చేస్తారు. కొన్ని రోజులకి ఆ డబ్బులు ఎక్కువ ఇస్తారు. మరి 5 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి నువ్వెప్పుడు ఇచ్చావు, లేకపోతే మనం ఈ రిలేషన్షిప్లో ఉన్నావు కాబట్టి ఇచ్చావు కదా, ఇలాంటి క్వశ్చన్లు కూడా అడగవచ్చు. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావచ్చు, అలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఉమెన్ ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అంటారు? అంటే మీరు చాలా మంచి, అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద ఈ యొక్క ఇష్యూని మీరు రేజ్ చేయడం అన్నది చాలా సబబైన విషయం. ఎందుకంటే ప్రతి మహిళ కూడా తన జీవితంలో చదువుకున్న తర్వాత ఒక తొలిమెట్టుగా ఒక జాబ్కి వెళ్ళేది, అది ఎంతో అసలు కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ సంతోషాన్ని కొనలేం. అంత సంతోషమైన వాతావరణము తను ఫీల్ అవుతుంది. ఒక ఇంటికి ఒక బిడ్డ ప్రిన్సెస్ రాణి, ఒక ఇంటికి ఒక కొడుకు రాజు. రాజుగా నువ్వు ఎంత ఫీల్ అవుతానో రాణిగా కూడా ఇంతే ఫీల్ అవుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా మీకు ఎప్పుడైతే మనము ఈ స్కూల్ అడ్మిషన్స్కి వెళ్తామో, మా అమ్మాయి చాలా మంచిదండి, చాలా నేర్చుకునేదండి, ఏబిసిడి చూడండి ఎట్లా చెప్పేస్తుందో అని చెప్పేశారు. అక్కడ కూర్చుని వాళ్ళు ఇంటర్వ్యూ తీసేవాళ్ళు వాళ్ళు ఏమని చెప్తారంటే, ప్రతి అమ్మాయికి కూడా ప్రతి పాప కూడా చాలా తెలివి కలవాలి, అందరూ చాలా అంటే చాలా తెలివిమంతులు, ఏ పాపను కూడా తీసిపెట్టేటట్టు ఉండదు, అందరు ప్రిన్సెసే, అందరూ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్లే, కానీ ఇక్కడ ఎవరు తక్కువ లేరమ్మా అని చెప్తారు. కరెక్ట్. ప్రతి దగ్గర ఒక ఎగ్జామినేషన్ లానే ఉంటుంది, మన పాప మనదే అనేది ఉంటుంది. సో లక్షల కొద్ది కోట్ల జనాభాలల్లా వీఆర్ అ స్మాల్ టైనీ పార్ట్స్ అన్నది మనకు అర్థం చేసుకోవాలి. ఓకే. సో మనము ఎప్పుడైతే ఒక స్త్రీని, ముఖ్యంగా నేను పురుషుని గురించి మన నెక్స్ట్ వీడియో మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నాం, కానీ ఒక స్త్రీని ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తున్నారో, చదివిస్తున్నారో, పెంపకంలో పెద్దగా చేస్తున్నారో, పురాణాల్లో మనకు చాలా అంటే పెద్దవాళ్ళు చెప్పిన ఒక సంఘటన ఏంటంటే, ఒక స్త్రీని ఎదిగించే క్రమంలో 10 మంది పురుషులకు ఎంతైతే స్ట్రెంగ్త్ పెడతామో స్త్రీకి అంత స్ట్రెంగ్త్ పెడతామంట. ఓకే. అంటే స్త్రీ అంత పవర్ఫుల్గా, అంత ధీటుగా సమాజానికి తిరిగి ఇస్తుంది. అందుకని స్త్రీకి చాలా మటుకు మన యొక్క ఇంట్రెస్ట్, అంటే పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ గా చూడవలసిన అవసరం ఉంది. సమాజం కూడా స్త్రీని అదే రూపంలో చూడాలి. నెగ్లిజెన్సీ రూపంలో చూస్తే మన దేశ పరిస్థితులన్నీ కూడా తలకిందులకైపోతాయి అని అంటారు. అది అందుకని స్త్రీ ఎప్పుడైతే జాబ్ కి ఎంట్రీ ఇస్తుందో, అక్కడ తల్లిదండ్రులు అబ్బాయిని చూడొద్దు, ఇక్కడ నువ్వు మాట్లాడొద్దు, ఇవన్నీ ఆంక్షలు విధించే క్రమం కాదు. ఇప్పుడున్న పిల్లలు ఎవ్వరు వినరు. బాయ్ మమ్మీ అంటే బాయ్ అంతే, హాయ్ మమ్మీ అంటే హాయ్. నా రోల్ ఒక పేరెంట్ గా నాది అంతే. కానీ సమాజంలో అడుగు పెట్టిన క్రమంలో, అది సమాజం అంటున్నా, నీ ఇల్లు కాదు అది. సమాజంలో నీకు ఎవరు ఇంట్రడక్షన్ అవుతున్నారు అన్నది నీకు తెలియదు. నీకు తెలియకుండానే నువ్వు ఒక ఊబిలోకి వెళ్ళిపోతుంటావు, అది కూడా నీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? చివరి దశలో తెలుస్తుంది. అమ్మ నేను ఇట్లా జరిగిపోయింది అంటే, అయ్యో బిడ్డ నీకు అట్లా ఇట్లా జరిగింది అని అంటే బోర్మని ఏడ్చేస్తారు. నాకు తెలియదమ్మా అంటే, తల్లి ఈ పలానా దగ్గర నుంచి కష్టం వస్తుంది, పలానా దగ్గర నుంచి కష్టం వస్తుంది అని చెప్పే స్థితిలో ఉండదు తల్లి. ఎందుకంటే మీరు ఊరుకోండే, ఇప్పుడు పిజ్జా బర్గర్లకి ఒక పార్టీలకు వెళ్ళిండండి, వెళ్తే తల్లి ఇది తినద్దమ్మా, అది చూడొద్దు, వాళ్ళతో మాట్లాడద్దని చెప్తుందా? చెప్పేది ఉంటే ఊరుకుంటారా? నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో అన్నారు పిల్లలు.
సో అక్కడ ఫస్ట్ ఫేజ్లో వచ్చేది ఏంటంటే, ఏ అబ్బాయి అయితే ఆమెకు జాబ్ చేసేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో పరిచయం అవుతారు చూడండి, అతను మాట్లాడే విధానంలో నీకు నచ్చచ్చు. ఓకే. బేసిక్ పాయింట్ ఎక్కడ అంటే, ఆమెని ప్రేమపూర్వకంగా పిలిచే విధానం ఏదైతే, ఏంట్రా బాగున్నావా, సడన్ గా 1-2 డేస్కి ఏమన్నారు, నన్ను అలా పిలువు, ఏం కాదు, నన్ను వాణి అని పిలువు, రాణి అని పిలువు, నీ ఇష్టము, నువ్వు ఏది పిలిచినా నాకు నచ్చుతుందిలే అని డిస్కషన్ వచ్చిన క్రమంలో నన్ను రాజు అని పిలువు, ఏం కాదు రాజు అని పిలుస్తుంది, చనువు అన్నది పెరిగిన కొద్దీ ఇంటిమసీ ఇంక్రీజ్, అంటే చనువు అంటే ఇంటిమసీ, ఆ ఇంటిమసీ ఇంక్రీజ్ అయిన కొద్దీ వీళ్ళలో ఆప్యాయత అనురాగం కొంచెం పెరుగుతుంది. అది ఇంటెన్షనల్లీ పెంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, మోసపూరితమైన ఉద్దేశంతో పెంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు 50,000 జీతం ఈమెకు వస్తుంది, 1,00,000 జీతం వస్తుంది అని అంటే బాగా సంపాదిస్తున్నా, ఫుల్ సెటిల్ కావచ్చు అని ఓ వ్యక్తికి ఉండొచ్చు. కరెక్ట్. దుర్బుద్ధి అనేది ఉండొచ్చు. అది నేను దుర్బుద్ధి అని ఈమె అనకపోవచ్చు, ఎందుకంటే ఈమెతో మాట్లాడే విధానం మంచిగా ఉంది కదా, ఈమెను మోసం చేయట్లేదు కదా, కాఫీ టీ అన్నిటికి కూడా ఈమె కడుతుంది కదా పైసలు, అనుకుందాము. ఒకవేళ ఫస్ట్ టైం ఆయన కట్టినా సెకండ్ టైం ఈమె కడుతుంది, డిస్ట్రిబ్యూట్ చేసుకుందాంలే నేనే కడతానులే అంటారు. ఇంకా 2-3 సారికి అయితే ఆయన ఈమె మీదే ఫాలో, ఈమె మీద ఫోకసింగ్ ఉంటుంది. ఫోకసింగ్ అయి ఫోన్స్ 1-2 సార్లు చేసే ఫోన్స్ 5 సార్లకు 10 సార్లకు మారిపోతుంటది. ఆ మారుతున్న క్రమంలో ఈమె ఎక్కడుంది ఏముంది అని అంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా నీ ఇంట్లో వాళ్ళ పట్ల కానీ నీ పట్ల కానీ నెగిటివ్ థాట్స్ అనేది అబ్బాయిలతో పంచుకోరాదు. అది మనము అది స్థిరత్వంతోనే ఆ యొక్క మెంటాలిటీ మనము నేర్చుకోవాలి. ప్రతి స్త్రీ అయినా పురుషుడైనా నేర్చుకోవాల్సిన విధానం అది. మన లాక్యునాస్, మన మిస్టేక్స్ కానీ మన యొక్క వీక్నెసెస్ అన్ని కూడా వాళ్ళకి ముందులా, నాకు ఇట్లా అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం, లేకుంటే వాళ్ళంటే అస్సలే ఇష్టం లేదు, వాళ్ళు నన్ను ఇట్లా చూసుకుంటారు, ఒక వీక్నెస్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ వీక్నెస్ అన్నది వాళ్ళకి పరస్పర అవగాహనల వాళ్ళకి స్ట్రెంగ్త్ కాదు, వాడుకుంటారు. అదే ఆ ఏజ్ కి ఒకవేళ వీళ్ళకంటే ఒక 2-3 ఇయర్స్ పెద్దగా ఉన్నారు అనుకోండి, లేకుంటే ఒక వ్యక్తి 10 years లో పెద్దగా ఉన్నారు, అది ఆటోమేటిక్ గా వాడుకుంటారు ఆ సందర్భాలని. రైట్. మీ వాళ్ళు ఇట్లా కదా, అయ్యో నాతో రా నీకు మంచి చూపిస్తా, లేకుంటే ఒక సినిమా చూద్దామంటారు, లేకుంటే ఇంకెక్కడని అంటారు. సో ఒక క్రమంలో నేను ఇట్లా బిజినెస్ పెడదాం అనుకుంటా, ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు పని చేసుకునే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమైతుంది, 9 to 9 వరకు 9 to 8 వరకు అవుతుంది కదా, నీ పట్ల ఎందుకు ఫోన్లు చేసి మాట్లాడతారు, జాబ్ చేసుకునే వ్యక్తి మాట్లాడారు కదా, నీకు ఒక 10 సార్లు ఒక రోజు ఫోన్ చేస్తున్నాడంటే యూ అండర్స్టాండ్ హీఈస్ నాట్ వర్కింగ్. వర్క్ ఓన్లీ కాదు, వర్క్ ఓరియంటెడ్ పర్సన్ కాదు, అక్కడ నువ్వు డిసిజన్ తీసుకోవాల్సిందే, హీఈస్ నాట్ ఎ కరెక్ట్ పార్ట్నర్ అని. నువ్వు ఏమనుకుంటావు, నా పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడేమో, 10 times మాట్లాడుతున్నాడో, చాలా ప్రేమతో మాట్లాడుతున్నాడేమో, ఎక్కడన్నా ఎక్స్కర్షన్ పోదామా, లేకుంటే అవుట్ సీయింగ్ పోదామా, ఏదో సైడ్ సీయింగ్ అలా టూర్స్ వేసుకుంటూ నీకు ఒక హ్యాపీనెస్ ఇస్తున్నాడే చూస్తున్నావు, కానీ నీ వెనకాల ఎంత గొయ్యి తోగుతున్నాడో నీకు గమనించట్లేదు. నువ్వు అతనికి కావాలన్నప్పుడల్లా డబ్బులు ఇచ్చేస్తుంటారు. చాలా మంది లేడీస్, చాలా మంది పనిచేసే వాళ్ళు 1,50,000 వచ్చినాయి, నాకు 40,000 మిగిలినాయి ఈ రోజు అని నోటికి జస్ట్ అన్నారు అనుకో, అరే మాకు అక్కడ అవసరం ఉన్నది, ఇప్పుడు ఏదో దీనంగా చెప్తే ప్రేమతో కరిగిపోయి 50,000 ఫస్ట్ ట్రాన్స్ఫర్, కొన్ని పైసలు అంటే ట్రాన్స్ఫర్ చేసిన అయితే మీకు దొరికిపోతుంది. కరెక్ట్. ఆ ట్రాన్స్ఫర్ కానీ చేతితో డబ్బులు ఇచ్చిండు అనుకోండి ఇంకా దొరకదు. రైట్. దాని మీద చాలా మటుకు మీకు మానసికంగా మీరు కృంగిపోతారు. కరెక్ట్. నీకేందే ఇచ్చేది, అప్పుడు ఫస్ట్ ఏమో ఇయ్యవే అంటాడు, తర్వాత నెక్స్ట్ టైం నీకేందే ఇచ్చేది, నువ్వెవరు ఇచ్చేది, నువ్వేమైనా తక్కువ చేసినా, నేను నీకోసం అంత దూరం వచ్చినా, నీకోసమే వచ్చినా, నాతో నువ్వు మొన్న అట్లున్నావు, నాతో ఇట్లున్నావు అని రివర్స్ చెప్తాడు. వాళ్ళ ఫ్యామిలీ నంబర్స్ తీసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ కి పంపించేస్తారండి వీడియోస్. వీళ్ళు ఏమైనా వీడియోస్ మాట్లాడిన వీడియోస్ కానీ, లేకుంటే డ్రెస్సెస్ వీడియోస్ కానీ, లేకుంటే కొన్నిసార్లు న్యూడ్ ఫొటోస్ కూడా, కొన్నిసార్లు సందర్భంలో నువ్వు నాకు కాదు, నువ్వెవరికో సంబంధం, నువ్వెవరి దగ్గర పోతున్నాను, కాదురా నేను నీకే ఉన్నాను, నీ దాన్ని నువ్వే అంటే నాకు ఇష్టము, నువ్వు లేనిది నేను చచ్చిపోతా, లేకుంటే బతకను, ఇలాంటి డైలాగ్స్ అన్ని ఎక్కడెక్కడో అక్కడ వాడుతుంటారు. అంటే అది ఒక 6 నెలల్లో ఇదంతా ఇరిగిపోవచ్చు అండి. కరెక్ట్. వెటక అంటే ఒకలాంటి ఒక సెన్సేషన్ మైండ్లా ఒకలాంటిది క్రియేట్ అయిపోయి ఆమెని పాపం 6 నెలల జాబే మానేస్తుంది.
అంటే ఆ పొజిషన్ పట్టుకొస్తారు. 6 నెలలు అంటే మీరు 1 లక్ష ఇన్కమ్ చేసింది అనుకోండి, 6 నెలలు ఎంత, 6 లక్షల ఇన్కమ్, దాంట్లో 3 లక్షలు వీడికే ఇచ్చేస్తుంది, 3-4 లక్షలు ఇచ్చేస్తుంది. లాస్ట్లో ఇంటి కిరాయిలు అవి ఈమె డ్రెస్సెస్ ఇవన్నీ తీసుకునేసరికి ఆమె దగ్గర ఒక 50,000 ఉన్నాయనుకోండి, అంటే సేవింగ్స్. ఇతని మీద కొట్లాడడానికి కూడా ఆమెకు అవకాశం ఉండదు. సో అలాంటి తరుణంలో ఈమె మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేస్తున్నదని గమనించాలి. డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, మాట్లాడే వ్యవహారంలో కానీ, థర్డ్ పర్సన్ ఇంట్లో కానీ లేకుంటే ఫ్రెండ్స్ కానీ కొంత సజెస్టివ్ పార్ట్ అన్నది తీసుకోవాలి. పైసలు ఇవ్వవలసిన అంత అవసరం లేదు, అప్పులే ఇవ్వద్దు, అప్పు కూడా వద్దు. అసలు నీ బ్యాంక్ లో నీ అమౌంట్ ఉండాలి, నీ తల్లిదండ్రులకు నీ అమౌంట్ ముట్టాలి. లేదు నీదే సెల్ఫ్ చేసుకో. నిన్ను ప్రేమించేవాడు నీ కోసమే ప్రేమించాలి, నిన్నే ప్రేమించాలి, నీ కోసం బతకాలి, నీ కోసము పెళ్లి చేసుకోవాలి, నీతోని జీవితాంతం నడవాలి. సహజీవనం అనుకుంటే జీవితాంతం సహజీవనం, దట్ ఈస్ యువర్ విష్, మనమేం చెప్పలేము. కానీ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, వాడు నిన్ను అవహేళన చేసినప్పుడు నువ్వు తట్టుకునే పొజిషన్లో నువ్వు ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ ఊబిలో చిక్కుకున్నావో లేసే క్రమాన్ని కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. అసలు లేవగలరు అంటారు, బయటికి ఎలా వస్తారు? డెఫినెట్ గా లేవగలరు. నారు పోసిన దగ్గర నీరు పోయడం ఏం పెద్ద కాదండి. భగవంతుడు మనకు 2 విధాలుగా ఇచ్చిండు, ప్రోస్ ఇచ్చిండు, క్రాన్స్ ఇచ్చిండు. మంచి జరిగే దగ్గర మంచి చేయమ్మా, చెడు దగ్గర కూడా నీకు మంచి చేసే క్రమంలో నువ్వు డెవలప్మెంట్ చేసుకోమన్నారు. అంతేగాని మనం ఏదో మానసికంగా కృంగిపోయి జాబ్ చేయకుండా వాడి కోసం అంతా వదిలేసి ఇంట్లో కూర్చొని మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏడ్చి, ఇంత కష్టపడిన బిడ్డని పీజీ చేయించిన గోల్డ్ మెడలిస్ట్ అయింది, లేకుంటే ఇంకేదో అయింది, అరే వాడు వచ్చే మిమ్మల్ని ఇంత మోసం చేసి తెలుసుకోలేదు. అసలు చాలా అండి మానసికంగా కృంగిపోవడం కాదు, ఇక్కడ కౌన్సిలింగ్ కూడా తీసుకోరు. బెస్ట్ కౌన్సిలింగ్, ఫ్రీ కౌన్సిలింగ్స్ ఉన్నాయి, సేవా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కొన్ని ఆ కౌన్సిలింగ్స్ యూ షుడ్ సర్చ్, గో ఫర్ అ వైల్, యూ సిట్, టేక్ ఇట్. అయినా కానీ వాడు వచ్చి నిన్ను అటాక్ చేస్తున్నప్పుడు క్రిమినల్ కేసు పెట్టచ్చు. ఎవిడెన్సెస్ లేకపోయినా పెట్టచ్చు. అరే ఫోనే ఎవిడెన్స్ అండి. ఇవాళ రేపులో ఫోన్, చేతిలో డబ్బులు ఇస్తే డబ్బులు కూడా చెప్పొచ్చు అండి. నువ్వు విత్డ్రా చేసినప్పుడు డబ్బులు ఏ టైంలో ఎక్కడ ఇచ్చినావు అన్నది ఉంటది. చాలా మటుకు అన్ని కూడా వీడియో రికార్డింగ్స్ అన్ని చోట్లలో ఉన్నాయండి, ఇక్కడ కూడా మిస్ కాదు, ఎక్కడెక్కడో కొంచెం మిస్ అవుతుంది. అధైర్యపడద్దు, యు గో ఎ స్టెప్ ఫార్వర్డే వెళ్ళాలి, వెనక్కి చూడొద్దు. ఎవరో నన్ను గుంజేస్తున్నారు వెనక్కి అని భయపడ్డారు అనుకోండి, ఎట్ ఎనీ కాస్ట్ చనిపోబుద్ధి అవుతుంది. భయపడ్డరా చంపేస్తుంది. అది ఇన్సిడెంటే అలాంటిది. ఎందుకంటే ఇట్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ విమెన్. అది డ్యామేజ్ చేస్తుంది, డిఫమేషన్ చేస్తుంది, అది మనల్ని బతకనీయదు. ఆ క్రమంలో నువ్వు బతికి బయటపడి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. జీవితాంతం నీ తల్లిదండ్రులకు ఒక సేవకురాలుగా ఉండు. నువ్వు పెళ్లి చేసుకోకు, నష్టం లేదు. కానీ అధైర్యంతో నువ్వు అతను చెప్పిన మాటలకి అతను నిన్ను ఇబ్బంది పెట్టే ఎన్ని క్షణాలు అంటే రాత్రి 12 గంటలకు కూడా లేపేస్తాడు. చాలా ఘోరమైన విషయం. ఆమె తట్టుకోలేదు, చెప్పుకోలేదు, అసలు దాని మీద జీర్ణించుకోలేదు. నన్ను అప్పుడు ఇంత మంచిగా చూసుకున్నాడు, ఇప్పుడు ఎందుకు ఇంత చేస్తుండు, అతనికి ఇంకొకరు దొరుకుతారు. he will get many people, but you will not many people. ఎందుకంటే నువ్వు సెన్సిటివ్ గా ఉండి నిన్ను నువ్వు చాలా మటుకు కూడా అతని పట్ల నువ్వు ఆకర్షితురాలు అయిపోయినావు. ఫస్ట్ మదర్ ఆమెలో ఉన్న ఒక ప్రేమ భావన ఫస్ట్ వ్యక్తమైంది, మళ్ళీ ఇంకోరికి రిసీవ్ చేసుకోలేదు. అతను నీకు చెడు చేసినా నీకు మంచిగా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే అతను తొక్కేస్తుంటాడో నువ్వు హ్యూమిలియేట్, అంటే ఎవ్రీ సెకండ్ ఇఫ్ యు ఆర్ హ్యూమిలియేటెడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అంతే, ఇంకా వేరేది లేదు. క్రిమినల్ కేసు పెడితే నెక్స్ట్ ఏం జరుగుతుంది మ్యామ్? అంటే ఏం కాదండి, పిలుస్తారు, పోలీస్ వాళ్ళు పిలుస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. అక్కడ నీ క్రిమినల్ కేసు వద్దంటే కూడా తీసేస్తారండి. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ యూ షుడ్ రిజిస్టర్, యూ షుడ్ కాల్ ఫర్ ఇట్. అతన్ని పిలవాలి, పోలీస్ స్టేషన్ పిలివి, ఇగో ఇది బాబు ఇలా ఉంది, మీరు ఇతన్ని ఈమెను హరాస్మెంట్ చెయ్యొద్దు, హ్యూమిలేట్ చెయ్యొద్దు అంటే అతను అక్కడికి ఆగిపోతే తీసేసుకోవచ్చు, కంప్లైంట్ తీసుకోవచ్చు, అదేం లేదు, వాపస్ తీసుకోవచ్చు. బట్ నువ్వు పెట్టడం అన్నది ఇంపార్టెంట్. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నువ్వు పెట్టాలి, పెడితేనే నీకు రక్షణ దొరుకుతుంది. అది వాళ్ళ అందరు చాలా మంది ఏమంటారు, అమ్మో ఎఫ్ఐఆర్ చేస్తే పోలీస్ స్టేషన్ మళ్ళీ కోర్టు వాళ్ళు ఎవరు తిరుగుతారు అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ఇప్పుడు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు ప్రతి దాంట్లో కూడా. ఇట్ ఈస్ నాట్ లైక్ ఫ్యామిలీ కేసెస్. విమెన్ సేఫ్టీ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి విమెన్ సేఫ్టీ వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. దాంట్లో హాజరు కావాలి, అబ్బాయి అయినా వాళ్ళు ఎట్లాగో హాజరు అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉంటాయి కాబట్టి సెక్షన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. సో దీని నుంచి మనము కాలక్రమేణతో పొరపాట్లను తెలుసుకొని
దాని నుంచి బయటకు వచ్చి నీ ఉద్యోగం నువ్వు చేసుకొని, నీ వివాహం నువ్వు చేసుకొని, నీ పిల్లల్ని నువ్వు సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత సెల్ఫ్ది. ఇట్ ఈస్ నాట్ లైక్ సమ్వన్ విల్ టెల్ యూ నువ్వు ప్రేమించేటప్పుడే నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ఇక్కడ నాకు తప్పు జరిగినా ఒప్పు జరిగినా నేను బాధ్యత తీసుకొని నేను మళ్ళీ బయటపడతాను. వీడు మాట్లాడే వరకు మాట్లాడతాడు, వెళ్ళిపోయే కాడికి వెళ్ళిపోతాడు, పోని వదిలిపెట్టేసేయి. ఒక్కరు పోయినరు, ఇద్దరు పోయిన వదిలిపెట్టేసేయి. నువ్వు మళ్ళీ దాన్ని పట్టుకొని దానికి సెన్సిటివ్ అయిపోయి దాన్ని నువ్వు నాశనం ఏం లేదండి. గోళీలు ముందు పెట్టుకొని తాగాలే చనిపోవాలన్న కోరికలు పుడతాయి. అది చాలా డేంజర్. అది తల్లిదండ్రులు కన్నవాళ్ళు, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. సమాజంలో ఉన్న వాళ్ళు నిన్ను రెస్పెక్ట్ చేస్తారు. స్త్రీగా పుట్టినందుకు నువ్వు చాలా గర్వపడి నువ్వు ఈ సమాజానికి మంచి చెయ్యి, సమాజం తిరిగి నీకు చేస్తుంది. కానీ ఈగోగా పోయి గర్వంగా పోయి అంటే నా ఇష్టం నేను ఏదైనా చేసుకుంటా అంటే నేచర్ ఇస్ దేర్. యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ద నేచర్. నీలో కాలంతో వచ్చే ఆ అవగాహన కానీ అవన్నీ కూడా నీకు నేచర్ విల్ టీచ్ యూ మెనీ థింగ్స్. గమనించుకొని నిన్ను నువ్వు రక్షించుకో. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. గవర్నమెంట్ ఈస్ దేర్, కాన్స్టిట్యూషన్ ఈస్ దేర్, లా ఈస్ దేర్ టు ప్రొటెక్ట్. సమస్య వచ్చినప్పుడే చట్టం ముందు ఉపయోగపడుతుంది. అది గమనించుకోవాలి. ఇదొక సిచ్యువేషన్ అయితే మ్యామ్, నెక్స్ట్ ఇదే ఆఫీస్లో నార్మల్గా ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే అసలు ఆ పర్సన్ ఇష్టమే లేకపోయి ఉండొచ్చు, మనం అసలు మాట్లాడకపోయి ఉండొచ్చు కూడా. మనం ఒకటే ఆఫీస్ కదా అని వాళ్ళు వచ్చి రోజు మాట్లాడడము, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఇబ్బంది పెట్టడము, నాకు వద్దయ్యా నాకు ఇష్టం లేదని అమ్మాయి మొత్తుకుంటున్నా కూడా లేదు నాకు నువ్వే కావాలి, నువ్వు ఇట్లా చేయకపోతే నేను ఇట్లా బెదిరిస్తా అట్లా బెదిరిస్తా అని ఇలాంటి కేసెస్ కూడా జరుగుతుంటాయి. ఆఫీస్లోనే ఒక రోజు మొహాలు చూసుకోవాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆ అమ్మాయి బాధపడుతూ ఉండొచ్చు కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి మ్యామ్? మీరు మంచి ప్రశ్న వేసిండ్రు. ఇది ఏంటంటే విత్ ఇన్ ద ఆఫీస్ మనకు పాష్ యాక్ట్ ఉంది. పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ ఆన్ వర్కింగ్ విమెన్. ఓకే, అది చాలా చాలా అంటే చాలా మంచిది, చాలా డేంజరస్. ఒక వ్యక్తిని ప్రొటెక్షన్ చేయడానికి ప్రతిది కూడా దీంట్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఇది యాక్ట్ ఏం చెప్తుందని అంటే ఒక ఎంప్లాయర్ కింద పనిచేసే వ్యక్తి పైన సెక్షువల్ హరాస్మెంట్ చేస్తే, సెక్షువల్గా ఆమెని అభివర్ణించిన, ఆమెని ముట్టుకోవడానికి ప్రయత్నం చేసిన, ఆమెని చెస్ట్ని టచ్ చేసిన, బంప్స్ని టచ్ చేసిన, లేకుంటే ఎక్కడన్నా టచ్ చేసి ఆమెని హరాస్మెంట్కి గురి చేస్తే షీ కెన్ కంప్లైంట్ ఇన్ ఎల్సిసి అంటారు. ఎల్సిసి అంటే లోకల్ కంప్లైంట్స్ కమిటీ అన్నట్టు, అది ఒకటి ఉంది. ఐసిసి అన్నది ఒకటి ఉంది, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని. ఈ ఎల్సిసి ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ ఉంది అనుకోండి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎల్సిసి అంటారు, లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని. ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రతి కంపెనీ కానివ్వండి ఏదైనా సరే 10 మంది ఎంప్లాయీస్ అంటే ఆడవాళ్ళు ఉన్నారు, కొంచెం ఎక్కువనే ఉన్నారు 5 members అట్లా ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ ఎక్కడైతే ఉంటారో ప్రతి దగ్గర లోకల్ కమిటీ అక్కడ వరకు వెళ్ళొచ్చు. అంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్ లోకల్ కమిటీకి ఇవ్వచ్చు. ఐసీసీ కనుక ఏర్పడితే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, దాని కింద ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ఎంప్లాయీస్కి ఏమన్నా డిఫికల్టీస్ వస్తే ఫస్ట్ ఐసీసీ విల్ టేక్ ద యాక్షన్. వాళ్ళకు కంపల్సరీ మీరు ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ పాష్ కమిటీలో ఈ ఐసీసీ కానీ ఈ పాష్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న కమిటీకి ఇవన్నీ రిపోర్ట్స్ ఐసీసీ వాళ్ళు డిస్ట్రిక్ట్ కమిటీకి పంపిస్తారు. సో షీ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా విమెన్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ ఎక్కడైనా లేబర్లో కూడా అది ఎక్కడ కూడా మీకు ఈ పలానా వ్యక్తులు కాదన్నది ఏం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో కూడా ఒకవేళ ఇన్సిడెంట్ జరిగిన నుంచి 3 months లోపల కంప్లైంట్ ఇవ్వాలండి ఐసీసీకి, అంటే ఇంటర్నల్ కమిటీకి ఇవ్వాలి. ఒకవేళ అక్కడ కమిటీ ఫార్మేషన్ లేదనుకోండి, ఇమీడియట్ గా డిస్ట్రిక్ట్ కమిటీ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఒక కమిటీ ఉంటుంది, ఎల్సిసి కమిటీ. ఆ కమిటీకి మీరు ఒక ఫిర్యాదు ఇవ్వాలి. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పాష్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ అగేన్స్ట్ వర్కింగ్ విమెన్ అన్నది ఒక వింగ్ ఉన్నది. ఆ వింగ్ కి మీరు పోస్ట్ చేయొచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు అంటే టచ్ చేస్తేనేనా, లేకపోతే మాటల్లో కూడా ఇబ్బందికరంగా మాట్లాడే మాటలు ఉన్నాయి. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అండి. నేను అది అంటే టైం లిమిట్, ఫస్ట్ టైం మీకు చెప్తాను, తర్వాత దాని ఇన్సిడెంట్ కి వెళ్దాం. సో ఒకవేళ ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ నుంచి 3 నెలల అబ్జర్వేషన్ ఆమెకు పెట్టుకోవచ్చు. ఆమె ఇవ్వాలనో ఇవ్వద్దనో అక్కడ చాలా ఉంటాయి కదా వేరియేషన్స్. అప్పుడు ఆమె 3 నెలల వరకు ఆమెకు టైం ఉంటుంది, ఇవ్వచ్చు. తర్వాత కూడా సిరీస్ ఆఫ్ అఫెన్సెస్, సిరీస్ పరంగా ఆమె మీద ఏదో చేయడానికి ఒక ప్రయత్నం జరిగితే
ఏ రోజు నుంచి అయితే అంటే అంటే ఈ 3 నెలలు జరిగింది అయినా కానీ మళ్ళీ చేస్తున్నాడు అతను, అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు, మళ్ళీ ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు? అండ్ ఏ రోజైతే ఈ రోజు చేసిండు నా మీద అంటే అతను నా మీద ఒక కామెంట్ చేసిండు, నన్ను సెక్షువల్ గా ఒక కోరిండు, ఇది చేస్తేనే నేను ఆ పని చేస్తా లేకుంటే లేదు అన్నాడు, అంటే ఎక్స్చేంజ్. సో అలా చేసినందుకు గానీ ఆమె లాస్ట్ ఇన్సిడెంట్ చూడాలి. ఇప్పుడు 10th కి ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను మళ్ళీ 13th కి కంప్లైంట్ ఇస్తా అన్నది కాదు. 10th కి ఇస్తే 10th నుంచి చూసుకోవాలి. మన ప్రీవియస్ లో 3 months అనుకున్నాం కదా, అప్పుడు ఏమొస్తుంది, అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ డే నీ మీద కంప్లైంట్ అతను ఏమో అన్నాడు నిన్ను, ఫస్ట్ డే నిన్ను సెక్షువల్ గా నిన్ను ఇబ్బంది పెట్టిండు, నీ చెస్ట్ టచ్ చేసిండు, అయినా నువ్వు నోరు మూసుకున్నావు. దాన్ని 3 నెలల తర్వాత కూడా నువ్వు 3 నెలల ముందే నువ్వు కంప్లైంట్ వరకు ఎంప్లాయర్ ఉంటాడు కదా, ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో అక్కడ ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు అయితే, ఎల్సీసీ అయితే అవైలబిలిటీ డిస్ట్రిక్ట్ కమిటీ అయితే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కమిటీ ఉంది. అలాగనే మీకు ఖమ్మం కానీ ఏదైనా తెలంగాణ లెవెల్లో ఏ డిస్ట్రిక్ట్ అయినా భారతదేశంలో అన్ని డిస్ట్రిక్ట్స్ లో అవైలబిలిటీ ఉంది ఈ కమిటీస్. సో డిస్ట్రిక్ట్ కమిటీకి మీరు రిపోర్ట్ చేయొచ్చు, ఆ డిస్ట్రిక్ట్ కమిటీ విల్ ఫార్మ్ ఎంక్వైరీ. సో ఇలాంటి ఏవైనా కానీ ఇష్యూస్ ఉన్నట్టయితే లాస్ట్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కి నేనేం చెప్తున్నాను, లాస్ట్ ఇన్సిడెంట్ ఈస్ ద బేస్. సో అది కూడా 3 నెలల లోపల ఇచ్చేసాలి. మళ్ళీ తర్వాత డిలే చేస్తే డిలే విల్ నాట్ బి, అంటే మీకు అంత గ్రీవియన్స్ ఉండదు. సో విమెన్ ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో అక్కడ స్టార్టింగ్ డే నుంచి దే షుడ్ అబ్జర్వ్ దెమ్ సెల్ఫ్. ఆల్ ద విమెన్ షుడ్ బి ఒక కమిటీ లాగా ఒక అండర్స్టాండింగ్ లెవెల్లో ఉండాలి. అక్కడ విమెన్ మీద ఏ హరాస్మెంట్ అయినా అందరు విమెన్ ఒక యూనిటీతో నుండి జరగద్దు అన్న భావనతో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నడిచే క్రమంలో కానీ తాకుకుంటూ వెళ్ళడం కానీ నిలబడుతున్న క్రమంలో కానీ పుష్ చేయడం కానీ వాళ్ళని పట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం కానీ కనుసైగలతోనే నిన్ను మస్తున్నావు రా అని అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం కానీ ఎలాంటి అయినా సెక్షువల్ అబ్యూజ్ సెక్షువల్ అజాల్ట్ కి సంబంధించి ఏదైనా వ్యవహారము 4 గోడల మధ్య జరిగింది, నా దగ్గర ప్రూఫ్ లేదు, నేను ఎలా ప్రూఫ్ వై యు ఆర్ టెన్షన్? నీ టెన్షన్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు డిప్రెస్డ్ ఎందుకు అవ్వాలి? నువ్వు వర్కింగ్ చేయకుండా ఎందుకు ఉండాలి? నిన్ను ఎందుకు ఆఫీస్కి పిలిచిండ్రు? నువ్వు మంచిగా వర్క్ చేస్తే కంపెనీ బాగుపడుతుంది, నువ్వు బాగుపడతావు, కంపెనీ దేశానికి కూడా బాగుపడుతుంది. సో యువర్ ఇంటెన్షన్ ఈస్ టు వర్క్ ఫర్ ద కంపెనీ అండ్ ఫర్ యువర్ లైఫ్. దాన్ని మర్చిపోయి నేను టెన్షన్ పడుకుంటా, నా దగ్గరనే ఉంది ప్రాబ్లము, నేను ఎవరికి చెప్పుకోలేను అన్నది ఏం లేదండి. వన్స్ యూ కమ్ టు ద పాష్, వాళ్ళు కంపల్సరీ దే హ్యావ్ టు డూ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. నీకు దీంట్లో 2, ఈదర్ యూ వాంట్ టు ఫైల్ ఏ కేస్ అంటే క్రిమినల్లో కూడా వెళ్ళిపోవచ్చు. అది కూడా నీకు ఏమంటే రిజాల్వ్ చేసుకోవడానికి కూడా వ్యక్తిని పిలుస్తారు కదా, నీకు కేసు పెట్టాలని లేదు, ఐఎమ్ ఓకే, నేను అగ్రి అవుతా, ఎందుకంటే 10 మందిలో పడడం ఇష్టం లేదు. ఎందుకు విమెన్ కి దీంట్లో ఒక చిన్నది నేను చెప్తాను. విమెన్ కి డిఫమేషన్ అయితే రేపు మ్యారేజెస్ జరిగాయి, ఆమె క్యారెక్టర్ అనాలిసిస్ అవుతుంది, అసాసినేషన్ అయిపోతుంది కూడా. ఆమె అనలైజ్ చేస్తుంటారు ఆమె ఏం చేసింది, ఆమె తప్పు లేకపోయినా ఒకసారి బయటకు వచ్చిందంటే ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకా వ్యక్తికి నచ్చలేదు అనుకోండి, ఆమె వాడి వేరే రోజులతో వెళ్ళిపోయిందనే చెప్తాడు, డిఫేమ్ చేసే ఆమె క్యారెక్టర్ ని అసలు ఇంకా ఆమె బతకద్దండి, అంత ఘోరంగా చేసేస్తారు. ఎందుకు ఇంత తెచ్చుకోవాలి? నువ్వు కంప్లైంట్ వేసినావు, రేపు నువ్వు హస్బెండ్ కాదు ఇంకెవ్వరన్నా వచ్చినా నన్ను ఇలా చేసిండు ఈ వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చిన ప్రూఫ్ ఉంటుంది కదా నీకు, నువ్వెందుకు భయపడాలి? ప్రతి విమెన్ భయపడుకుంటుంది. ఇప్పుడు 70% విమెన్ ఆర్ ఇన్ ఫియర్ ఆఫ్ టెల్లింగ్ దిస్ సెక్షువల్ అజాల్ట్స్ మీద. బయటికి చెప్పాలని చెప్పలేరు. అబ్యూజ్, ఎస్పెషల్ అబ్యూజ్ ఎవరు చెప్పారు, సెక్షువల్ అబ్యూజ్ గురించి మాట్లాడారు, వేరేది కూడా కాదు. సో నువ్వు బాధపడని అవసరం లేదు. నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ ఉంటుంది, అతన్ని కూడా పిలిపిస్తారు, రిజాల్వ్ చేసుకోవడానికి ఒక కమిటీ కూర్చొని రిజాల్వ్ కూడా చేసుకోవచ్చు. ఇకపైన నేను ఇలాంటివి చేయను, ఇలాంటి చేష్టలు జరగదు, మేము సన్నిహితంగానే ఉంటాము, మేము ఒకరినొకరిని దూషించుకోము, రేపు వీఆర్ నాట్ ఎనిమీస్ అనేది చెప్పుకోవడానికి నీకు ఒక అవకాశం. యూ షుడ్ బి ఆల్వేస్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దాంట్లో ఒక సమన్వయం అన్నది మన దగ్గర ఏర్పడుతుంది. మనము ఎప్పుడు కూడా మనం మంచి చేయాలని కోరుకునే వ్యక్తికి చెడు జరిగినప్పుడు సమన్వయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ చాలా లాజికల్ గా యూ షుడ్ లివ్ లాజికల్ గా, అంటే
అంటే సందర్భాన్ని బట్టి నీ ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఓకే. నేను ఒక్కలాగానే ఉంటాను, ఇట్లనే ఉంటాను అని అంటే ఈ సమాజం ఒప్పుకోదు. నవరసాలు నీలో ఉన్నవి, ఆ నవరసాలను నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఎక్స్ప్రెస్ అయితేనే ఉంటాయి, నీకు తెలియకుండా అవుతాయి. కానీ నేను అయ్యే క్రమంలో నీ ఎదుగుదల ఆగిపోకుండా నువ్వు చూసుకోవాలి. ఎస్పెషల్లీ సెక్షువల్ అజాల్ట్ అయినప్పుడు, సెక్షువల్ అబ్యూస్ అయినప్పుడు ఎవరన్నా నీకు తెలియకుండా నీ చెయ్యి లాగినా కానీ ఏ విధంగా కూడా అసలు నేను టచ్ చేయొద్దండి. జాబ్లో ఎందుకు పాష్ ఇది పెట్టిండ్రు, విమెన్ షుడ్ వర్క్ ఫర్ ద కంట్రీ. ఇంతొక్కటే మాట, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ విమెన్ షుడ్ వర్క్. మగవాడితో పాటు ఆమె పని చేస్తే మగవాడికి హ్యాండ్ టు హ్యాండ్ సమానత్వము కొన్ని చోట్ల ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. వర్క్ లో ఈ దేశానికి నీ పనితనం అవసరము. ఒక సిటిజన్ గా ఐఎమ్ నాట్ లుకింగ్ విమెన్ యాజ్ ఏ విమెన్, ఒక స్త్రీగా నేను చూడట్లేదండి, ఆమె ఒక సిటిజన్ గా చూస్తున్నా. పురుషుని కూడా ఒక పురుషుడు, అక్కడ పురుషుడు కాదు, ఒక సిటిజన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నప్పుడు నువ్వు అది సమానత్వం అంతే, ఇంకా దాంట్లో వేరేది లేదు. నువ్వు ఆకాశాన్ని పోతావా, భూమి కింద పోతావా, లేకుంటే అండర్ గ్రౌండ్ లో వాటర్ లో పోతావా, నీ ఇష్టం అది. సమానత్వం అన్నది మన భాషతోనే కాదు, మన మైండ్ లో ఫిక్స్ అప్. డోంట్ రేస్ వాయిసెస్ ఆన్ విమెన్. ఆమె ఏం చేస్తుంది, ఏం తక్కువ చేస్తుంది, ఆమెను విమర్శించడానికి ట్రై చేయొద్దు. దానివల్ల ఫాల్ ఆఫ్ మన కంట్రీని మనమే కింది. ఇప్పుడు మీరు ఫారెన్ అమ్మాయిని చూస్తే అబ్బాయి ఏమున్నా, ఏం మాట్లాడుతుంది, అరే అట్లా ఉండాలి అని చెప్తాం. మరి మనం ఒక చీర కట్టు బొట్టు గురించే మనం మాట్లాడతాం. డెవలప్మెంట్ ఎప్పుడు మాట్లాడతాం? కట్టు బొట్టు నేను ఇంట్లో వరకు పరిమితం, నేను చేస్తాను, అన్ని చేస్తాను, కానీ నా డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. నన్ను రెస్పెక్ట్ చేయండి, నన్ను గౌరవించండి, అంతే. ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు. నేను బల్లగుద్ది నేను 10 పనులు మీకు చేసి పెడతా, అంత వస్తుంది మా స్త్రీకి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.